పట్టాల 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 ஸ்ரீலங்கா టోల్గేట్ చాలా టైం తీసుకుంటారు హైవే లోకల్లో வந்து முடியாது சிட்டியில் 40 நம்ம சிட்டியை தாண்டி டவுன் தாண்டி அங்கே போகும் மட்டாலா மட்டாலா அந்த மட்டாலா இந்தியாவில் வந்து 70 హైవేவும் 70 చూడడానికి ఇబ్బందిగా ఉందా చాలా హైవేస్ మొత్తం అడవులను వెళ్తున్నాం మెల్ల మెరిసా బీచ్ నుంచి ఎల్లా ప్రయాణం. ఇక్కడంతా కొంచెం కొండలు ఉన్నాయి, అలాగే మంచి గ్రీనరీ ఉంది. జస్ట్ టోల్ గేట్ దగ్గర ఇక్కడ కూడా టోల్ గేట్ వసూలు చేస్తున్నారు.
హలో, శ్రీలంకలో ఇదిగోండి ఫుడ్ ఉంది కదా, దీని కాస్ట్ వచ్చి 400 రూపాయలు. ఇది స్వీట్ పొటాటో. ఇది 400 రూపాయలు అంటే మనకి 123-24 రూపీస్ పడుతుంది. 125 అనుకోండి మన ఇండియన్ మనీతో పోల్చుకుంటే. ఇప్పుడు ఈ డ్రింక్ ఉంది కదా, ఈ డ్రింక్ వచ్చి 200 రూపాయలు ఇక్కడ. సో మన కాస్ట్ వచ్చి 65 రూపాయలు అట్లా పడుతుంది. సో ఇక్కడ కాకపోతే ఈ ఫుడ్ అంత మంచిగా లేదు, కానీ ఆకలి కాబట్టి ఖచ్చితంగా కొనుక్కొని తినాలి కనుక తినడం జరుగుతుంది. కానీ తృప్తికరంగా అయితే కాదు, అంత రుచికరంగా కూడా లేవు. హైవే పక్కనే మేము వెల్లాకి వెళ్తూ మార్గమధ్యంలో ఈ యొక్క హోటల్ దగ్గర ఆపి భోజనం చేయటం అనేటువంటిది జరిగింది. వ్యూవర్స్, దట్ ఈస్ ఎల్లా బ్రీతింగ్ స్పేస్. అంటే ఇది చాలా హైట్లో ఉంది. సముద్ర మట్టానికి 4610 హైట్లో ఉన్నదని చెప్పేసి అని చెప్తూ ఉన్నారు ఈ యొక్క ప్లేసు. ఇది మెయిన్ రోడ్ అనమాట, ఇట్లా వెళ్తూ ఉంటుంది. ప్రస్తుతానికి మేము మహావేల రోడ్ అంట, ఇది మహావేల రోడ్, బద్దెల్ అనబడేటువంటి ఈ రోడ్డు ఇలా వెళ్తుంది. సో మేము ఇక్కడ హోటల్లో ఉన్నాము. హోటల్ చాలా కంజెస్టెడ్గా ఉంది. బట్ కంజెస్టెడ్ ఇన్ ద సెన్స్ రూమ్ చిన్నగా ఉన్నాయి, కానీ మిగిలినవన్నీ కూడా బాగానే ఉన్నాయి, పర్వాలేదు. ఎల్లా టర్నల్ కార్నర్ ఇన్ అని ఇక్కడ నేను తర్వాత మీకు దీని యొక్క కాస్ట్ ఎంత ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్తాను. ఇక్కడ స్కూటర్ కూడా రెంట్కి ఇస్తారు. మనం ఒకవేళ కారులో గట్రా ట్రాన్స్పోర్టేషన్కి వెళ్ళడానికి కుదరకపోతే ఇది ఇలా ఉంది ఇక్కడ ఈ ప్లేస్ అంతా. ఇక్కడ వీళ్ళు చక్కగా ఫ్యామిలీ రూమ్ వెల్కమ్ ఇండియా నుంచి వచ్చారని 2 వ్యక్తులు 2 నైట్లు ఉంటారని చెప్పేసి అన్నట్టు ఈసారి రూమ్ ఇలా ఉంది. మా లగేజ్ అంతా ఇక్కడ పెట్టుకున్నాం. నా లగేజ్ వేరే రూమ్లో ఉంది, ఆ రూమ్ కూడా చూపిస్తాను మీకు. సో బెడ్స్ ఆర్ గుడ్. రూమ్ చిన్నదే కానీ ఉన్నది. కాకపోతే మా టీం లీడరు ఒక్కొక్క రూమ్లో 4 పెట్టారు. సో అట్లాగా ఇక్కడ డ్రింకింగ్ వాటర్, తర్వాత హ్యాండ్ వాష్ ఇదంతా ఏర్పాటు చేశారు. అలాగే ఇది క్వీన్ నెంబర్ 2. క్వీన్ నెంబర్ 2 కూడా మందేనండి. ఎవరున్నారు? అచ్చా ఇది కూడా, ఇది క్వీన్ నెంబర్ 2 రూము. ఇది కూడా మాదే. ఇందులో ఒక ఫ్యామిలీ ఉన్నారు. బాగుందండి, వీళ్ళు చక్కగా రాశారు. ఇది క్వీన్ నెంబర్ 3లోనేమో ఇటలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరో ఉన్నారు ఇందులో. దిస్ ఇస్ క్వీన్ నెంబర్ 4. ఇది మాది మా రూమ్. ఇది మా రూము, ఇలా ఉంది మా రూము. సారు ఒక ఆయన చదువుకుంటున్నారు. ఈ రాత్రి ఇక్కడ టైగర్స్ బాగా వస్తాయంట. వాటి యొక్క సౌండ్స్తో జాగారం ఉంటుంది ఖచ్చితంగా మాకు రాత్రికి. సో ఈ జాగారాన్ని మీరు కూడా చూడాలనుకుంటే నేను వీడియో రికార్డ్ చేస్తాను, లేదనంటే రేపు కార్యక్రమాల్లో మనం కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. ఎల్లా, శ్రీలంకలో ఎల్లా అనేటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఇది నైట్ వ్యూ అండి. మొత్తం అంతా కూడా మీరు చూసినట్లయితే అసలు ఇది టూరిస్ట్ ప్లేస్ అవ్వడం వల్ల ప్రతిదీ కూడా చాలా కాస్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి,
ఇక్కడ హోటల్స్లో ఏం చేస్తున్నారు అని అంటే పాటలు పాడుతున్నారు, మ్యూజిక్ పెట్టి పాటలు పాడుతూ చాలా వెరైటీగా అట్రాక్ట్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా. ఈ డెకరేషన్స్, హోటల్స్ యొక్క డెకరేషన్స్ చూస్తుంటుంటే అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. చాలా చక్కగా ఉంది చూడండి. ఎక్కడ చూసినా ఫారినర్సే. అసలు మనకి ఇండియాలో ఓల్డ్ అన్ని టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి, కానీ నేను గమనించినంత వరకు ఇంతమంది ఫారినర్స్ నేను చూడలేదండి. ఇంతమంది ఫారినర్స్ని చూడలేదు. మరి మన ఇండియాకి ఎందుకు ఎక్కువ మంది రావటం లేదు అనేటువంటిది నాకు అర్థం కావట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి, అసలు ఇక్కడ లోకల్ ప్రజలు తక్కువ. ఇక్కడంతా కూడా ఏంటనంటే టూరిస్టులు, వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. నేను ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చిన వాళ్ళని కలిశాను, చైనా దేశం నుంచి వచ్చిన వాళ్ళని కలిశాను, తర్వాత న్యూజిలాండ్ నుంచి వచ్చిన వాళ్ళని కలిశాను, సింగపూర్ నుంచి వచ్చిన వాళ్ళని కలిశాను, చాలామందిని కలిశాను నేను. ఏం చూడు, వీళ్ళ కోసం అనుకుంటా, రైట్, అది వీళ్ళు చైనా వాళ్ళు. ఇక్కడ నేను అడ్రస్ కొంచెం చెప్తా. ఇక్కడ 27 కిలోమీటర్స్ వెల్వాయ్ అనేటువంటి ప్రాంతానికి. ఇక్కడ పసారా ఏమో 90 కిలోమీటర్స్. ఇక్కడ కొంతమంది రేట్స్ రాశారండి. ఇక్కడ చూడండి రేట్స్, సారీ ట్యాక్స్. అంటే మనం ఎప్పుడైనా మీరు శ్రీలంక వచ్చినప్పుడు ఇలాంటి చూసుకుంటే మీరు కొంత అవగాహన రావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. కొన్ని ఏరియాస్లో మనం బార్గెన్ చేయాలి. బార్గెన్ చేస్తే వాళ్ళు ఇంకా తక్కువ రేటుకి రావడానికి ప్రయత్నం చేస్తారు. షాపింగ్ ఇదంతా కూడా ఫారినర్స్ కొరకు అన్నట్టుగానే డిజైన్ చేసినటువంటిది అనమాట. ఎందుకంటే ప్రతి ప్లేస్లో కూడా వాళ్ళే ఎక్కువ రావడం అనేటువంటి జరుగుతుంది. అది సో అరటిపళ్ళు కేజీ 250 రూపాయలంట. 250 రూపాయలంటే అది 75, 65 ప్లస్ 30 అంటే 90. కేజీ 100 రూపాయలు అనుకోండి. అంటే కేజీకి ఒక 10-12 వస్తాయంట. కేజీ 100 రూపాయలు. సో అట్లా ఇది హోటల్స్. ఇది నైట్ వ్యూ అనమాట అండి. ఇది అయితే చాలా బాగుంది. ఇది చక్కగా ఏదో గడ్డితో చేసినట్టుగా చేశారు. చాలా చక్కగా ఉంది హోటల్. అంతా ఇప్పుడు వరకు పాటలు పాడారండి. హాయ్ సార్. ఇప్పుడు వరకు పాటలు పాడారు. ఇక్కడ కొన్ని రేట్స్ ఉన్నాయి చూడండి, చూపిస్తాను. చాక్లెట్, ఇటు సైడు రోజోన్ ఎల్లా అనేటువంటి బోర్డు పెట్టారు ఇక్కడ చక్కగానే. ఫారినర్స్ ఇక్కడ పోలీసు వాళ్ళు నైట్ గన్నులు పట్టుకుని కూర్చున్నారండి. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తారు కదా, వాళ్ళకి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అయితే చాలా కష్టం. ఇంకొకటి నేను చెప్తాను మీకు. ఇక్కడ ఫారినర్స్ ఇది కానీ లేకపోతే మిగిలిన వాళ్ళు కానీ ఏమీ పెద్దగా చెక్ చేయడం అనేది జరగదు. కానీ లోకల్ పీపుల్ మాత్రం ఖచ్చితంగా చెక్ చేస్తున్నారు వీళ్ళు. ఎందుకనంటే మళ్ళీ వాళ్ళు ఫారినర్స్కి ఏమైనా ఇబ్బంది కలిగిస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో. తర్వాత ఇక్కడ బయట రెస్టారెంట్లో బయట ఏం చేస్తున్నారంటే ఇదిగో ఇలాగ బోర్డులు పెడుతున్నారు. ఈ బోర్డులో రేట్లు అనేటువంటివి పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చేస్తూ ఉన్నారనమాట. సో ఇట్లాగా ఎవరికి కావాల్సినటువంటిది వాళ్ళు చెక్ చేసుకుని తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంటుంది. సో అట్లా ఇది ఎల్లా పోలీస్ స్టేషన్ అంట. ఈ లోపల ఉన్నట్టుంది అది ఎల్లా పోలీస్ స్టేషన్. ఆటోస్ లోపల కూడా చాలా ఉన్నాయి. లోపల కూడా లాండ్రీ, యుఎఫ్ఓ. అగో అక్కడ ఒక ఆయన పాట పాడుతున్నాడు.
నేను మీకు చూపిస్తాను. అది సో అక్కడ ఆయన పాట పాడుతూ మ్యూజిక్ వాయించుకుంటూ పాట పాడుతున్నాడు. అందరూ కూడా ఇక్కడ ఏం చేస్తారంటే చిల్ అవుతున్నారు. వచ్చినటువంటి ఫారినర్స్ కానీ మిగిలిన వాళ్ళు కానీ అందరూ కూడా చిల్ అవుతున్నారు. గతంలో శ్రీలంకకి సిలోన్ అనేటువంటి ఒక పేరు ఉండేది. ఇప్పుడు అది తీసేసి శ్రీలంక అని పెట్టడం జరిగిందనమాట. అది సంగతి. సో హోటల్స్ ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఇవి ఎంత ఉన్నాయో చూద్దాం. ఇట్ కాస్ట్ 375 రూపీస్. ఈ చిన్నది 375 రూపాయలు అంటండి. క్రాఫ్ట్ వర్క్ అంతా కూడా. ఐ విల్ సీ దిస్, ఇది ఎంత ఉన్నదో. ఎక్స్క్యూజ్ మీ, what is the cost of this? 750 750 INR, ఇండియన్ మనీ. మన దాంట్లో 250 రూపాయలు అవుతుందండి. అది 750 రూపాయలు అంట. నేను ఒకటి కొన్నాను అలాంటిదే, కాకపోతే అది వేరే దగ్గర కొన్నా నేను. కలర్ఫుల్. ఎక్కడ కూడా ఒక ఆయన పాట పాడుతున్నాడు. ఇది ఎలా వైన్ స్టోర్. అమ్మాయిలు కూడా, ఐ మీన్ ఫారినర్స్ ఆడపిల్లలు కూడా కొనుక్కొని తాగుతున్నారు. ఇదిగో ఇక్కడ వీళ్ళు చక్కగా పాట పాడుతున్నారు సారు. ఎంజాయ్. Yeah, sing one song. Sing one song. I'll put in a YouTube. సో ఇట్లాగా చార్ట్స్ పెడుతున్నారండి. రేట్లు అన్నీ కూడా ఇక్కడ ఇలా పెడుతున్నారు. ఇది చూసుకుని వాళ్ళు తీసుకోవాలి. ఎస్, ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ద సాంగ్. డాన్స్ చేస్తున్నారు. ఫారినర్స్ డాన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు ఈ పాటకి.
oceans in the lonesome in Australia. I don't think that is what I am coming to. We fire from us the sun. Now my oceans in the lonesome in Australia. ఏడు ముందు తాగుతున్నారు అంతా కూడా. I want to buy bread. Sir, bread is there. Bread is available. Bread. Sliced bread. Okay. Small one is not available. Small. No. This is only this size will come. How much cost? 160. 100. ఇదిగోండి బ్రెడ్ 160 రూపాయలు అంట. 160 రూపాయలు అంటే ఇదిగో సార్ 200 ఇచ్చాను ఆయనకి. ఈ బ్రెడ్ జామ్ ఒకటి కొనుక్కున్నాను. ఈ రెండు వీటితోనే గడపాలి. ₹40 ఇచ్చారు. బనానాస్ హౌ మచ్ సార్? బనానా 1 kilo 180. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మనం వేరే దేశం వచ్చాం కాబట్టి మనం ప్రతి ఒక్కరికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి, లేకపోతే ఏమైనా జరగవచ్చు. అందువల్ల మనం చాలా రెస్పెక్టబుల్గా మాట్లాడాలి. షాప్స్, ఐ థింక్ ఇట్ ఈస్ మెడికల్ షాప్. ఎస్, ఇక్కడ కూడా ఏదో పాట పెట్టారు. ఆయన ఫ్లూట్ వాయిస్తున్నారు చూడండి, అంత చక్కగా ఫ్లూట్ వాయిస్తున్నారు. ఈస్ డూయింగ్ వెరీ నైస్ ఫ్లూట్. థ్యాంక్ యూ. ఆయన ఫ్లూట్ వాయిస్తూ కూడా మరలా ఆపి చక్కగా రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా హాయ్ అని చెప్పాడు. హలో, రెస్పెక్ట్. ఇక్కడ పోలీసు వాళ్ళు అండి, ఇదిగో రాత్రులు వీళ్ళు ఇక్కడ కాపలా కాస్తుంటారు. హాయ్ సార్, నైస్ టు మీటింగ్ యూ. రైట్. సో లోకల్ పోలీస్ చాలా సెక్యూర్డ్గా ఉందండి ఇక్కడ ప్లేసు. రోడ్లంట ఇక్కడ అంటే అఫ్కోర్స్ మందు, ఐ మీన్ బ్రాందీ, విస్కీ ఇలాంటివన్నీ త్రాగుతూ ఉన్నప్పటికీ కూడా ఫారినర్స్ ఎక్కువ వాళ్ళంతా తాగుతున్నారు, లోకల్స్ తక్కువ. కానీ బట్ ఒకళ్ళు తాగినా కానీ ఎవడు రోడ్లంట ఇష్టానుసారంగా తిరగడానికి లేదు. తిరిగితే ఇమీడియట్గా వాళ్ళని తీసుకెళ్ళి లోపల వేసేస్తారు. చాలా స్ట్రిక్ట్గా లోకల్ పీపుల్ బయట నుంచి వచ్చేటువంటి వారికి ఏ విధమైనటువంటి ప్రమాదాన్ని కలిగించకుండా ఉండడం కోసం వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది పైన చూడండి, ఇట్లా పైకి వెళ్ళి అక్కడికి వెళ్ళి తినాలి. ఈలోగా మళ్ళీ కిందకి దిగినప్పుడు తిన్నది కూడా అరిగిపోతుంది.
సో ఎల్లా రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంది. అందుకే ఎల్లా రైల్వే స్టేషన్ అని వాళ్ళు బోర్డు పెట్టారు. ఇవన్నీ స్మాల్ షాప్స్. అది యాక్చువల్ ప్లేస్ అనమాట. ఇది ఎల్లాలో, శ్రీలంకలో ఉన్న ఎల్లా నందు నైట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చూసాం. నెక్స్ట్ వీడియోలో మనము మిగిలినటువంటి ప్రాంతాలు వాటి యొక్క విధానాలని మనం చూద్దాం. అంతవరకు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. సూపర్గా తర్వాత రాబోయేటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా మీకు చూపించడం అనేది జరుగుతుంది. సైనింగ్ ఆఫ్ వైఎన్ ఒలామ్ నోసియా ఫ్రమ్ శ్రీలంక. అలా జారుకుంటూ వచ్చి ఇలా కిందకు వస్తుంది అన్నమాట. వెళ్ళాలి. అందరూ ఆయాసపడుతున్నారు. ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళు దిగుతున్నారు. అమ్మో అమ్మో అమ్మో, ఎవరు ఎక్కుతారు నాయనో?